మేము ఈరోజు అంటే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను సందర్శించి ఈ స్కూళ్ళలో సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఒక ప్రభుత్వ స్కూళ్ళ సందర్శన కార్యక్రమం సిపిఎం పార్టీ తీసుకుంది. దాంట్లో భాగంగా మేము స్కూల్కి రావడం జరిగింది. ఇంత సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళకు అన్ని రకాలుగా బడ్జెట్ను విడుదల చేస్తున్నాం, అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వస్తున్నాయి, విద్యార్థులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నది. దాంట్లో సందర్భంగా నేను పెద్దపల్లి బాయ్స్ స్కూల్ని సిపిఎం పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ప్రైమరీ స్కూలు అట్లాగే జెపి హై స్కూల్ కూడా రెండు స్కూల్ కూడా కమాండ్ అయ్యి ఇక్కడ ఒకటే దగ్గర ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ సుమారు 500 మంది విద్యార్థులు హై స్కూల్లో ఉంటారు, ప్రైమరీ స్కూల్లో సుమారు 200 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు. వీళ్ళకు వాష్రూమ్లు ఏదైతే మూత్రశాలలు ఒక 2 నుంచి 4 వరకే ఉన్నాయి, దాంట్లో వాటర్ కూడా లేవు, దానికి కడిగే వాళ్ళు కూడా లేకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది. అట్లాగే ఇక్కడ ఏదైతే వంటలో ఏదైతే రీసైక్లింగ్ బియ్యం వాడడం వల్ల వాళ్ళు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నాం. సన్న బియ్యం అని చెప్తున్నది, అది పూర్తి స్థాయిలో నిజమైన సన్న బియ్యం కాదు, అది రీసైక్లింగ్ చేయబడిన బియ్యం వీళ్ళకి సరఫరా చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా వాష్రూమ్లను అయితే కొత్త నిర్మించి ఇక్కడ విద్యార్థులు రకాల ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే ఏదైతే ప్రొజెక్టర్లు ఉన్నాయో ఇప్పుడు డిజిటల్ చదువుల పేరిట ప్రొజెక్టర్లు ఏదైతే ఇస్తా అంటున్నారో వాళ్ళకి సరిపడే ప్రొజెక్టర్లు కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వలేదు. అట్లాగే యూనిఫామ్ స్కూల్ స్టార్ట్ అయ్యి నెలన్నర గడుస్తున్నా ఇప్పటివరకు కూడా వీళ్ళకి యూనిఫామ్ ఇవ్వలేదు. ఆ యూనిఫామ్ కూడా ఈ సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా సిపిఎం బృందం అన్ని ప్రభుత్వ స్కూళ్ళను సందర్శించి ఆ సమస్యలను అన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లాగే ప్రైమరీ స్కూల్లో గత 2-3 సంవత్సరాల క్రితమే దాన్ని కట్టడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ బిచ్చులన్నీ కూడా టైల్స్ పగిలిపోతున్న పరిస్థితి ఉంది. దాని మీదకి వెళ్ళి నడవడం వల్ల జారి ఆ విద్యార్థులు కింద పడే వాళ్ళకి దెబ్బలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్లో వాష్రూమ్ సౌకర్యం కూడా లేదు. అట్లాగే విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా లేదు. ఈ ఫుడ్ సెక్షన్ కూడా లేదు. కాబట్టి ఫుడ్ సెక్షన్ కూడా అంటే ఫుడ్ కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలని, అట్లాగే శానిటేషన్ కూడా కనీసం పాయకాలు కట్టడానికి, అట్లాగే ఒక అటెండర్ కానీ ఇక్కడ ఈ స్కూల్లో లేకపోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే సుమారు 500-600 విద్యార్థులు ఈ స్కూల్లో ఉంటున్నారు. మంచి రిజల్ట్ ఈ స్కూల్ పెద్దపల్లిలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అంటే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక కలెక్టర్ గారు, అట్లాగే విద్యాశాఖ కూడా దీనిపైన చొరవ తీసుకొని ఇలా సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.